హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గార్లిక్ చీజ్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇది మనం డామినోస్కి వెళ్ళి తింటూ ఉంటాం కదా, గార్లిక్ చీజ్ బ్రెడ్ అదే టేస్ట్లో ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు, లేకపోతే బ్రేక్ఫాస్ట్లోకైనా, స్కూల్కి స్నాక్స్ బాక్స్ పెట్టాలన్నా, లంచ్లో కూడా ఇది పిల్లలకి పెట్టేయచ్చండి. ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెను తీసుకొని దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ రూమ్ టెంపరేచర్ ఉండాలండి. గట్టిగా ఉంటే అస్సలు బాగోదు. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బటర్ మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న బటర్లోకి 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. వెరీ లిటిల్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ బటర్లోనే ఉంటుంది, బ్రెడ్లోనూ ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి సాల్ట్ అంతే. ఇవి మొత్తం బాగా కలిసిపోయేలా బాగా కలిపేసుకోండి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. దీనికోసం ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిశ్రమాన్ని దీనికి అప్లై చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా చాక్తో అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా అప్లై అయిపోతుందండి. దీనికి ఈజీగా అంటుకుంటుంది. అదే స్పూన్ కానీ యూజ్ చేశారంటే అంత ఈజీగా అంటుకోదు. అలాగని ఒక దుక్కుని ఇంకొక దుక్కుని అప్లై చేస్తున్నా బ్రెడ్కి గుంటలుగా పడిపోతుంది. ఇలా షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని అప్లై చేస్తే ఈజీగా అప్లై అయిపోతుంది. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత దీనిపైన నేను ఇక్కడ తురుముకున్న మొజరెల్లా చీజ్ యూజ్ చేస్తున్నానండి. మీకు బయట మార్కెట్లో దొరికే ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ అది మొజరెల్లా చీజ్ అయి ఉంటేనే మనకి స్ట్రక్చర్ బాగా వస్తుంది. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టుగా దీనికి కూడా మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిశ్రమాన్ని దీనికి కూడా మొత్తం అప్లై చేసేయండి. ఇలా బాగా అప్లై చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్కి కొద్దిగా బటర్ యాడ్ చేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని పెట్టుకొని స్టవ్ను సిమ్లోకి టర్న్ చేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి బ్రెడ్ స్లైస్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతను తీసి బ్రెడ్ను ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని అలాగే మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు ఫ్రై చేయడం వల్ల లోపల ఉన్న చీజ్ బాగా కరిగి టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ తీసుకున్న బటర్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నట్టుగా 2 సెట్లకి అయితే సరిపోతుంది మీకు ఈ క్వాంటిటీ అనేది. ఇలా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఈసారి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసేయండి. ఈజీగా అయిపోతుంది. వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.